ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, నీ బ్రతుకు మధ్యాహ్న కాలమ తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతి నుండి. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మన బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందంట, చీకటి కమ్మినా కూడా అది అరుణోదయం వలె కాంతి అవుతుందంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, మన జీవితాలు సాధారణంగా చూసుకుంటే అవి చీకటిమయమే, అవి అంధకారమే. ఎటు వెళ్ళాలో తోచక, ఏమి చేయక, ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఎప్పుడు పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, మనము ఎప్పుడైతే యోబు అంటాడు, ఎప్పుడైతే మనము మన పూర్ణ హృదయమును ఆయన వైపు మళ్లించుకొని ఆయన వైపు చేతులు చాచి, అనగా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయనను మనం పూర్ణ మనసుతో మనం సేవించినట్లయితే దేవుడు మన జీవితాన్ని మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా మారుస్తాడంట. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సహోదర, మన వాస్తవాన్ని గమనించినట్లయితే మామూలుగా రోజు మొత్తంలో మనం చూసినట్లయితే ఎక్కువ తేజస్సు, ఎక్కువ కాంతి ఎప్పుడు సూర్యుడు ఉంటాడంటే మధ్యాహ్న కాల తేజస్సు ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మన బ్రతుకు ఆ మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందంట. ఎప్పుడు ప్రకాశిస్తుంది? ఎప్పుడు మన బ్రతుకుల్లో ఉన్న చీకటిని దేవుడు తొలగిస్తాడు? ఎప్పుడు మన జీవితంలో అరుణోదయం వస్తుంది? ఎప్పుడు మన జీవితంలో కాంతి, వెలుగు వస్తుంది? ఎప్పుడు మన జీవితాల్లో వెలుగుమయంగా దేవుడు మారుస్తాడు? ఎప్పుడు తేజస్సుగా మన జీవితం ఎప్పుడు ఉంటుందంటే మనము మన పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సేవిస్తూ, ఆయన మీద మనం పరిపూర్ణంగా అనుకూలంగా ఆయనకి అనుకూలంగా మనం జీవించినప్పుడే మన జీవితము, మన యొక్క బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో ఎప్పుడు నేను పడిపోయిన స్థితిలోనే ఉన్నాను, నా జీవితంలో ఎప్పుడు చీకటిమయమే, చీకటి ఎప్పుడు కమ్ముతూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ నన్ను బాధిస్తూ వేధిస్తూనే ఉంటుంది, నా జీవితంలో ఎప్పుడు సంతోషము లేదు, నా జీవితంలో ఎప్పుడు సుఖము లేదు, నా జీవితంలో ఎప్పుడు నవ్వు లేదు, నా జీవితంలో ఎప్పుడు వెలుగు లేదు, నా జీవితం అంతా చీకటిమయమే, ఏ సంతోషము లేదు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనను పూర్ణ హృదయంతో సేవించినట్లయితే, ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా ఆనుకొని ఆయనకు అనుకూలంగా, ఆయన చిత్తానికి అనుకూలమైన జీవితం నీకు ఉన్నట్లయితే నీ బ్రతుకును చీకటి కమ్మినా కూడా, చీకటి నిన్ను కమ్మాలని, సాతాను నీ జీవితాన్ని పడద్రోయాలని అనేకమైన యత్నాలు చేసినా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశింపజేస్తాడంట. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, అరుణోదయం వలె కాంతిగా ఉంటుందంట నీ జీవితం. ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆయనను సేవించినప్పుడే. ఇటువంటి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా దేవా, నీకే వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మా జీవితము చీకటిమయమే, మా జీవితము అంధకారమే. అయ్యా, మీరు మా జీవితంలో మిమ్మల్ని మా హృదయంలో మేము ఆహ్వానించుకొని, మా హృదయంలో మిమ్మల్ని నింపుకొని ఎడల, ఆత్మపూర్ణలో మేమైన ఎడల, అయ్యా మేము మా బ్రతుకు వెలుగుమయంగాను, మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశవంతంగాను మారుస్తారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. మీరు చెప్పిన వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చి ఈ నామానికి మహిమార్థంగా ఆయా బిడ్డల జీవితాన్ని మీరు వెలుగుమయంగా, ప్రకాశమయంగా అనేక మందికి వెలుగు బిడ్డలు మార్చమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.